మూడంచెల భద్రత, నిఘా నేత్రాలతో పర్యవేక్షణ, 24 గంటలు పహారా. ఇదేదో ముఖ్యమంత్రి పర్యటన కోసం చేస్తున్న ఏర్పాట్లు అనుకుంటున్నారా? కానే కాదు. ఇసుక బంగారంగా మారిన వేళ ఆ ఇసుక రీచ్కు పెట్టిన కాపలా ఇది. ఆశ్చర్యంగా ఉన్న నమ్మక తప్పదు. నర్సీపట్నం మండలం గబ్బాడ వద్ద గత ప్రభుత్వ హయాంలో ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేశారు. రాజమండ్రి వద్ద గోదావరి నది నుంచి ఇసుకను ఇక్కడికి తరలించి నిల్వ చేసి ఇక్కడి నుంచి విక్రయాలు చేసేవారు. ఇటీవల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నర్సీపట్నం శాసనసభ్యుడిగా గెలిచి రాష్ట్ర శాసనసభకు స్పీకర్గా ఎన్నికైన చింతకాయల అయ్యన్న పాత్రుడు గబ్బాడ ఇసుక పాయింట్ నుంచి ఇసుక అమ్మకాలు జరపవద్దని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ ఇసుక స్టాక్ పాయింట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు జిల్లా కలెక్టర్ను, భూగర్భ గనుల శాఖ, రెవెన్యూ శాఖలను ఆదేశించారు. కొండను తలపించే స్థాయిలో ఇక్కడ ఇసుక నిల్వ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఇసుక విలువ సుమారు 10 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇసుకను అక్రమంగా తరలించుకుపోయే అవకాశం ఉండడంతో ఇక్కడ పహారా ఏర్పాటు చేశారు. పోలీసులు, సచివాలయ ఉద్యోగులు, మైనింగ్ శాఖల ఉద్యోగులతో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కొండలా ఉన్న ఇసుక నిల్వల చుట్టూ 5 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తరచుగా సంబంధిత శాఖల అధికారులు ఇసుక పాయింట్ సందర్శిస్తున్నారు. ఇసుక క్రయ విక్రయాలపై జిల్లా స్థాయిలో రికార్డుల నిర్వహణ జరగలేదని తెలిసింది. దాంతో స్పీకర్ సమగ్ర విచారణకు ఇచ్చిన ఆదేశాలతో అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. నేరుగా అమరావతి నుంచి ప్రైవేట్ కాంట్రాక్టర్, ఉన్నత స్థాయి అధికారుల మధ్య ఇసుక రవాణా, క్రయ విక్రయాలకు సంబంధించి రికార్డుల నిర్వహణ జరిగినట్టు తెలుస్తోంది. అయితే గబ్బాడ ఇసుక పాయింట్లో కోట్లాది రూపాయల ఇసుకను గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా దోచేశారని, దీనిపై సమగ్ర విచారణ చేసి దోషులను శిక్షించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడిచ్చిన ఆదేశాలపై ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.